ఈరోజు నా సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. మనం అలాంటిదే ఒక టాపిక్ లో నుంచి వస్తున్నాం. మళ్ళీ అలాంటి టాపికే నాకు కూడా ఉంది. అంటే ఇది ఓన్లీ ఆ విషయంలోనే కావచ్చు కాదు. అసలు లైఫ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎలా ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిండ్రు ఒక ఒక వ్యక్తి విజయం వెనుక ఒక వైఫ్ ఉంటుంది అని మనకు చెప్తానే ఉన్నారు బుక్ లో. అదే విధంగా ఏదైనా ఒక పెద్ద విజయం సాధించాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇది తెలుసుకుంటే ఆ బయట కంట్రీస్ లో అయితే ఏ మాత్రం కొంచెం రిలేషన్షిప్ లో తేడా వచ్చినా బ్రేక్ అనుకొని పోయి వాళ్ళు డైవర్స్ తీసుకొని ఎక్కడెక్కడో పోతుంటారు కదా. కానీ ఇండియన్ సిస్టమ్ అనేది ఒక రకంగా చూస్తే చాలా గ్రేట్, ఒక రకంగా చూస్తే చాలా బాధపడాల్సింది కూడా. ఎందుకంటే గ్రేట్, ఎందుకంటే మనం సమాజం కోసము, బంధువుల కోసము, ఆ, మన మనకు పెట్టిన కొన్ని నియమ నిబంధనల కోసము ఇష్టం ఉండని లేకుండాని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తుంటారు 90% ఆఫ్ ది పీపుల్. అంటే వాళ్ళకి నచ్చకున్నా గునుక్కుంటూ సనుక్కుంటూ తిట్టుకుంటూ ఏదో విధంగా గడిపేస్తారు మొత్తం లైఫ్ ను. కానీ దాన్ని సరి చేసుకుందాం, దాన్ని కరెక్ట్ గా ఏది కూడా పర్ఫెక్షన్ కాదు. ఇప్పుడు చూడండి, ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు, అది మాత్రం గుర్తించాలి. మనము పర్ఫెక్ట్ కానప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా పర్ఫెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్. సో పర్ఫెక్షన్ అనేది ఎక్కడ లేదు, అడ్జస్ట్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి. కానీ అది మరీ విపరీతమైన అడ్జస్ట్మెంట్ లో కూడా పోకూడదు. సో మన మన ఏమంటారు, మన పర్సనల్ ఇది మర్చిపోతాం అప్పుడు. సో కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే అవగాహన చేసుకొని ఇద్దరికి ఒకరికొకరు ఆ అంటే ఏమంటారు, ఉమ్, ఒకరికొకరు అంటే స్ట్రెంగ్త్ లాగా మారాలి. చేదోడు వాదోడు. మన దాంట్లో అయితే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఉమ్, చాలా అంటే ఇద్దరు అట్లా పని చేసినప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాము అనేది మనకు తెలుసు. అండ్ దీని మీద చాలా జోకులు ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా మామూలుగా మనం సోషల్ మీడియాలో చూస్తే 24 గంటలు వైఫ్స్ మీద జోక్స్ చెప్పుకొని చాలా ఆనందపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ అదే వైఫ్ మన లైఫ్ లో ఎంత ఉపయోగపడుతుంది అని ఆలోచించాల్సిన అది కూడా చాలా ఉంటది కదా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్పాలి అంటే కొన్ని అంటే తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ అంట హస్బెండ్ కొత్తలో హస్బెండ్ మాట్లాడితే వైఫ్ వింటుంటదంట. అంటే ఏదన్నా చెప్తే కొంచెం మన సంస్కృతిలో కొన్ని రోజులు అయినాక ఏమవుతుందంటే కంప్లీట్ గా వైఫ్ వైఫ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది కొంచెం. వాళ్ళకి ఫ్రీడమ్ అవన్నీ వచ్చిన తర్వాత ఇక వైఫ్ ఇది ఎందుకు చేయలే, ఇట్లా ఎందుకు చేయలే, అది ఎందుకు అట్లా చేయలే, అది ఇట్లా అయింది, ఇది ఇట్లా అయింది అని వైఫ్ డామినేట్ చేస్తుంది కొన్ని. ఇంకా కొన్ని రోజులు అయినాక ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు గట్టి గట్టిగా కొట్లాడుతుంటే పక్కింటి వాళ్ళు వింటారంట. అంటే అట్లుంటది అనమాట రిలేషన్షిప్. అంతే కదా, సరి అయిన రిలేషన్షిప్ లేనప్పుడు అన్ని కొట్లాటలే. సో ఇక్కడ ఏంటి అంటే అవగాహన అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి, థర్డ్ పర్సన్ వరకు పోకూడదు. వాళ్ళిద్దరిలో ఉన్న మనస్పర్ధలు కానీ ఏది కానీ థర్డ్ పర్సన్ వరకు పోయే వరకు ఏమవుతుంది, అది సరైన సారీ సరైన సలహా కానీ ఏది రాదు. ఎట్లుంటదంటే ఒక సన్యాసిని ఒక ఆయన ఆ ఆయన వెళ్తూ ఉంటే ఆ, ఆయన దగ్గరికి వెళ్ళిండంట సలహా కోసం. ఏంటి బాబు ఎందుకు వచ్చినావు నువ్వు అంటే, పెళ్ళైనప్పటి నుంచి మా ఇద్దరికి అస్సలు సరిగ్గా ఉండలేదు స్వామి, ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి, మేమిద్దరం మంచిగా కలిసిమెలిసి ఉండాలి అంటే అని అడిగిండంట. అడిగితే ఆయన పెద్దగా నవ్వి, అది తెలిసింటే నేను ఎందుకు సన్యాసంలోకి వస్తాను ఆయన, నేను కూడా సంసారిగానే ఉండేటోడిని కదా అన్నాడంట. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సమస్యలను తీసుకుపోయి ఎక్కడో అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ కాని వాళ్ళ దగ్గర పోయి మనం చెప్పుకుంటుంటాం. దానివల్ల ఏం ఉపయోగం ఉంటది, అక్కడి నుంచి వచ్చే సలహా కూడా మన లైఫ్ లో ఉపయోగపడవదు. అవునా కదా. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. కానీ అది ఎట్లుండాలి అనేది ఆ, చాలా ఇంపార్టెంట్. సో నేను కొన్ని విషయాల్లో మీకు చెప్తాను.
ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మన ఇండియన్ సంస్కృతిలో మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు జనరేషన్‌లో మారిందనుకోండి. కొంచెం ఎక్కువైంది కమ్యూనికేషన్. కానీ మన అమ్మ, నాన్న విషయంలో మన వాళ్ళని గమనించండి. భర్త బయట ఏం చేసొచ్చిండో భార్యకి ఒక్క విషయం గూడా చెప్పడు. ఆడ ఏమైంది? వ్యాపారం గావచ్చు, వ్యవసాయం గావచ్చు, అంత వ్యాపారం అయితే మొత్తం కుప్పగూలి లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తెలుస్తది ఈమెకు. అది ఎంత నష్టపోయినాం ఏమై ఫస్ట్ నుంచి కమ్యూనికేషన్ లేదు. ఏం లేదు. అందరొచ్చి ఏం జేస్తారు భార్యను గూడా దానికి బాధ్యురాలిని జేస్తారు. ఆమెకు ఫస్ట్ నుంచి ఏమీ దెల్వదు. ఆ బిజినెస్ ఎట్లా నడిచిందో దెల్వదు. ఆ! అది నష్టాలలో ఉందో దెల్వదు. ఎక్కడ ఎంత అప్పులు తెచ్చిండ్రో దెల్వదు. ఆదాయం దెల్వదు, అప్పు దెల్వదు, ఏం దెల్వదు. అంటే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఒక సంసారం అనేది కరెక్ట్‌గా జరగదు. బయట ఎట్లా లైఫ్‌లో జరగదో మన బిజినెస్ గూడా అంతే. ఇప్పుడు మన బిజినెస్‌లో గూడా ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి, ఏం జరుగుతుంది? బిజినెస్‌లో ఏం జేయాలె? మన ఇద్దరి గోల్ ఏంటి? మన ఇద్దరం కలిసి ఏమేం పని జేయాలె? నువ్వేం పని జేయాలా? నేనేం పని జేయాలి? అట్లా గాకుండా ఎప్పుడు ఏం జేయడు ఆయన. నేనొక్కరినే జేయాలి. లేకపోతే వైఫ్ ఏం జేయదు బిజినెస్ నేనే జేయాలి అని మనసులో మాత్రమే పెట్టుకొనుంటే అది ఎప్పటికి సక్సెస్ గాము. సో, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేదన్నా అసంతృప్తిగా ఉంది. కమ్యూనికేట్ జేయాలి గదా! నువ్వు లోపల లోపల అనుకుంటూ, కుషించుకుంటూ పోతే ఎదుటోళ్ళకేం దెలుస్తది? నీకేం జరుగుతుందక్కడ అనేది. సో, కమ్యూనికేషన్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రహస్యాలనేటివి ఉండగూడదు. ప్రతి విషయం గూడా ఇద్దరికీ తెలిసుండాలి. తెలిసినప్పుడు డెసిషన్ తీసుకోవడం గానీ, నష్టమైన, కష్టమైన ఇద్దరూ కలిసి పనిజేయడం గానీ జరిగే అవకాశం ఉంటది. ఇప్పుడు జూడండి ఆహ్, వ హస్బెండ్‌కి ఎంత ఆదాయం వస్తుందో వైఫ్‌కి తెలవలేదనుకోండి. ఆమెకెంత ఖర్చు పెట్టాలో గూడా తెలవదు. కొన్ని విషయాల్లో జరుగుతది. కొన్ని ఫ్యామిలీస్‌లో హస్బెండ్‌కి చాలా తక్కువ ఆదాయం వస్తుంటది. కానీ వైఫ్ మాత్రం విపరీతమైన ఖర్చులు పెట్టేస్తది. అప్పుడేమైతది ఆ ఫ్యామిలీ? లోటు బడ్జెట్‌లోకే పోతది. అవునా? సో, కరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఉండి మన ఆదాయం ఇంత. కూర్చొని ఇద్దరు ఈ విధంగా, ఈ విధంగా మనకు ఆదాయం ఇంతొస్తుంది. మన ఖర్చులు ఇట్లుండాలి. మనం ఇంత మిగిలించుకోవాలి. ఇంత సేవ్ జేయాలి. రేపు భవిష్యత్తులో పిల్లలకి ఇది జేయాలి. అనేది కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ ముందుకెళ్తది. ఆ కమ్యూనికేషన్ లేకుండా పర్సనల్ ఈగోస్తోన నువ్వే నేనేంది వైఫ్‌కేంది చెప్పేది చాలా ఉంటది. మన సమాజంలో అయితే ఇంకా ముఖ్యంగా ఆడోళ్ళకేందిరా చెప్పేది? ఆమెకేందిరా చెప్పేది? మనం జేసుకుంటూ పోవాలి గాని అనే ఒక ఆహ్, మెయిల్ ఈగో గావచ్చు, లేపోతే అంటే తరతరాల నుంచి వచ్చిన ఒక భావన గావచ్చు ఉండడం వల్ల ఏమైతదంటే, ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం చాలా నష్టపోతాం. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్‌లో. ఇంకొకటేంటంటే ట్రస్ట్. నమ్మకము. ఇది చాలా 100% ఒకరి మీద ఒకరికుండాలి. ఎప్పుడైతే అనుమానం ఉంటదో ఒకరి మీద ఒకరికి, ఆ జీవితం ఇంకా నరకం కంటే ఘోరం ఇంకోటుండదు. అనుమానం అనేది ఉండొద్దు. ట్రస్ట్ ఒక ఇద్దరు మనం మ్యారేజ్ చేసుకొని ఒక లైఫ్ 100 ఇయర్స్ మనం లీడ్ చేయాలి అన్నప్పుడు 100% నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి. అబద్ధాలు గాని, దాచిపెట్టడాలు గాని, ఒకరి నుంచి ఒకరం ఏదన్నా ఇది జేయడం గాని అస్సలుండగూడదు. ట్రస్ట్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ విషయంలో అంటే కొన్ని సార్లు పెద్ద పెద్ద విషయాలు దాచిపెట్టడం వల్ల చాలా పెద్ద అనర్థాలు జరుగుతాయి ఇలా ఫ్యామిలీలో. కాబట్టి ఏ విషయమైనా ఇద్దరికీ తెలిసుండాలి. ఇప్పుడు పిల్లల విషయం కొన్ని సార్లు చూడండి, ఆ పిల్లల మీద ప్రేమతోన పిల్లలేదన్నా చేసింది మదర్‌కి తెలుస్తది. ఫాదర్‌కి చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెడు వ్యసనాలకు లోనవుతున్నాడని తెలిసిందనుకోండి. ఫాదర్‌కి జెప్తే ఎంత గొడవయితదో, ఏమైతదో అని వీళ్ళు దాచిపెట్టుకుంటూ వచ్చిండ్రనుకోండి. ఏమైతది లాస్ట్‌కి వాడు పూర్తిగా చెడిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఏమన్నా జేయాలన్నప్పుడు ఏం జేస్తారు? ఏం జేయలేరు. అవునా గదా! సో, కాబట్టి ఏదైనా ట్రస్ట్ ప్రతి ఒక్క విషయము అది నష్టంది గాని,
లాభంది కానీ ఏది కానీ నమ్మకం అనేది ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉన్నప్పుడే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది కలకాలం మంచిగా జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇది పెద్దగా అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఇది ఫీలింగ్స్ తో సంబంధించింది. ఇది చెప్పాలంటే అంటే నేను ఎక్కువ చెప్పట్లేదు. కొంచెం లేడీస్ ఏంటంటే టూ మచ్ ఎమోషనల్ ఉంటారు. జెంట్స్ కి ఎమోషన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ ఫిజియాలజీని బట్టి కావచ్చు, వాళ్ళ దేవుడు సృష్టించిన దాన్ని బట్టి కావచ్చు. ఏమైతుందంటే ఏముందిలే కామనే కదా. ఇప్పుడు ఆమెకి ఏదో బాధ అయింది, బాధపడుతుంది. ఏమైతుందిలే ఆమెనే మంచిగా అయిపోతుంది అనుకున్నారు అనుకోండి, ఆ బాధ ఏమైతుంది ఇంకా పెరిగిపోతుంటది వైఫ్ లోపల. జస్ట్ 10 మంది బయటోళ్ళు చెప్పడం కాదు, హస్బెండ్ దగ్గర ఏమైందమ్మా నీకు తలకాయ నొచ్చుకుంటే వండుకుంది అనుకోండి, అదే లేస్తుంది గంట సేపు అయితే అదే లేస్తుంది, మళ్ళీ అదే పని చేసుకుంటది అనుకున్నారు అనుకోండి, ఆమె లోపల అసహనం ఇంకా పెరిగిపోతుంది. ఏంది నాకు ఈ గొడ్డు చాకిరి ఇంత చేసినా ఒక్క గంట సేపు పండుకుంటే ఎవడొచ్చి పలకరించేటోడే ఉండడు అనే ఫీలింగ్ పెరిగిపోతుంది కదా. అది ఎమోషనల్. అది మేబీ మంచిగా అవుతుండొచ్చు, టాబ్లెట్ వేసుకొని మంచిగా మళ్ళీ మంచిగా చేస్తుండొచ్చు. కానీ అదే ఎమోషనల్ దగ్గరకు వచ్చారే, ఎందుకు నీకు తలనొస్తుందా, ఓ టీ పెట్టియమంటవా, అట్లెట్లా అయింది, ఊకొస్తుందా ఈ మధ్యలో, ఏదన్నా ఇట్లా మంచి మాట్లాడితే అది ఎంత నొస్తున్నా ఏదన్నా పని ఉంటే లేచి పని చేయబుద్ధి అవుతుంది. అయ్యో పాపం కష్టం అవుతుంది కదా వీళ్ళకు అని. అవునా? సో ఈ ఎమోషనల్ సపోర్ట్ అని ఎవరైనా వైస్ వర్సా, కానీ ముఖ్యంగా లేడీస్ విషయంలో ఈ ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి జెంట్స్ ఏంటంటే కొంచెం ఓపిక తెచ్చుకొని దానివల్ల మీకే ఉపయోగం. కొంచెం వాళ్ళను ప్యాంపరింగ్ అనొచ్చు, కొంచెం దగ్గర తీసుకొని ఏమైతుంది ఏంది అని అడగడం వల్ల మీకే ఉపయోగం. అది ఆమె మళ్ళీ గొడ్డు చాకరీ చేసి పెడుతుంది మీకు మంచిగా కదా. కాబట్టి అది తెలుసుకోవాలి. ఈ మేల్ ఈగోకి పోయి ఏంది పట్టించుకునేది ఏంది, అయ్యి అట్టనే ఉంటది అని అనుకుంటే మాత్రం అది అగాధం లాగా, అంటే అది గ్యాప్ అనేది పెరిగిపోతుంది. పెరిగిపోయి వాళ్ళు ఏమవుతుందంటే ఏ ఎంత చేసినా ఇంతే వీళ్ళు, ఏ పట్టించుకోరు ఏం లేదు ఏంది అన్నట్టుగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరి నుంచి ఒకరికి. ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్, అన్ని మనం అనుకున్నట్టే జరగవు. ఇప్పుడు అనుకున్నాం కదా, ఎవరు 100% కరెక్ట్ కాదు. కాబట్టి కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి ఉంటది. హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. వాళ్ళ అనుకున్నంత రీచ్ కాలేనప్పుడు కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయినప్పుడే ఇద్దరు హ్యాపీగా జీవితం గడపగలుగుతారు. లేదు కాంప్రమైజ్ కానీ, ఇప్పుడు లేడీస్ విషయమే ఉందనుకోండి, ఆమెకు చాలా పెద్ద పెద్ద నగలు వేసుకొని పోవాలని ఉంది, ఎవరికైనా ఉంటది. అక్కడ ఇన్కమ్ అంత లేదు. నాకు ఇప్పుడు తెచ్చి పెడతావా లేదా, నాకు నక్లెస్ తెచ్చి పెడతావా లేదా నాకు ఈ ఫంక్షన్ కానీ కూర్చున్నాం అనుకోండి, ఏమైతుంది. ఒకవేళ మొండి ఉంటే అక్కడనో ఇక్కడనో అప్పులు తెచ్చిచ్చిండు అనుకోండి నీకు, దానివల్ల ఏం ఉపయోగం మనకు, అంతేనా? సో అదే అరే పోనీలే అదేం లేదు కదా, సర్లే కాంప్రమైజ్ అయిదాం, దీంట్లోనే మనం కాంప్రమైజ్ అయ్యి ఇది అన్నప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ అనేది జరుగుతుంది అనమాట. సో దానికి కాంప్రమైజ్ అనేది ఇద్దరి విషయంలో అవసరం పడుతుంది, ఒక్కొక్కసారి కాంప్రమైజ్ కావాల్సి ఉంటది. ఇంటిమసీ అంటే ఏంటి అంటే చాలా క్లోజ్గా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ అనేటోళ్ళు. ఏదో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 50% ఆఫ్ ది పీపుల్ ఇంటిమేట్ గానే ఉండరు, ఇంకా ఎక్కువనే చెప్పాలంటే. ఇంటిమసీ అంటే ఏంటి అంటే ప్రతి విషయం తెలిసి ఉండాలి ఒకరి గురించి ఒకరికి, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, మెంటల్, అంటే ఇప్పుడు ఆలోచన విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటది. సో ఆ ఇంటిమసీ ఉండాలి, అంటే ఏదైనా చెప్పగలిగే ఇంటిమసీ ఉండాలి. అమ్మో ఇప్పుడు దీనికి చెప్తే పెద్ద లొల్లి అవుతుంది అని అది అక్కడ దాచిపెట్టిండ్రు అనుకోండి, అంటే ఇంటిమసీ లేనట్టే మీ ఇద్దరికి, గ్యాప్ పెరిగిపోతుంది కదా. సో కాబట్టి ఇంటిమసీ అనేది చాలా ఇంపార్టెంట్, అది డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే
ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆ చొరవ ఇచ్చినప్పుడే ఇంటిమసీ పెరుగుతుంది. దూరం పెట్టినాం అనుకోండి ఒకలాంటి అట్లాంటప్పుడు ఇంటిమసీ ఎప్పటికి పెరగదు. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా ఇన్ని ఉన్నా కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మన సమాజంలో ఇండిపెండెన్స్ అనేది ఉండదు. చాలా వరకు ఆధారపడి ఉంటారు. ముఖ్యంగా లేడీస్ అయితే 90% ఆ హస్బెండ్ మీద ఆధారపడి ఉంటారు. ఆ ఇండిపెండెంట్ నేచర్ ఎందుకు నేను కూడా ఏదన్నా చెయ్యాలి. నేను ఈ విషయంలో నాకు చాలా బాధ అంటే, నేను మామూలుగా అందరు పేషెంట్స్‌ని రాంగానే అడుగుతా. లేడీస్‌నైతే ముఖ్యంగా నా దగ్గరికి వచ్చే లేడీసే గదా! "ఏం చేస్తున్నావమ్మా నువ్వు?" యంగ్ పీపుల్ 25 ఇయర్స్, 20 ఇయర్స్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. పెళ్లయింటది అప్పుడే. 6 నెలలయింటది, 2 ఏండ్లు అయింటది. "ఏం లేదు మేడం. ఏం లేదు. నేను హౌస్ వైఫ్‌ను. ఇంట్లోనే ఉంటా." ఎందుకు హౌస్ వైఫ్‌గా ఉండాలి నువ్వు? అదేమన్నా కిరీటమా? అదేమన్నా లేకపోతే ఇదా? నువ్వెందుకు చేయలేవు? ఇప్పుడు జెంట్స్ కంటే కొంచెం శక్తి తక్కువుంటదేమో నీకు. అంతేగాని నిన్ను గూడా ఈక్వల్‌గా చదివిపిస్తున్నారు. మళ్ళేం చదివినావంటే నేను డిగ్రీ జేషినా, నేను పీజీ జేషినా. ఎందుకు ఆ చదువు బొందలో పోయడానికి? నువ్వే నీ చదువును నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వేదో ఒకటి జెయ్యనప్పుడు నువ్వెందుకమ్మా? అంట్లు కడిగేది మస్తు కడుగుతారు. ఏంది ఏం చదువుకోని ఆమె గూడా వచ్చి ఓ 2000 పడేస్తే అంట్లు కడుగుతది, ఇల్లు తుడుస్తది, బట్టలు ఉతుకుతది, వంట చేస్తది, అన్ని పనులు చేస్తారు. పైసలు పెట్టి ఎంతో మందిని కొనుక్కోవచ్చు. నువ్వు గూడా అదే పని చేస్తున్నావంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ? చెయ్యాలి ఆ పనులు తక్కువని నేను అంటలేను. ఆ పనులు చేసినంక గూడా మనకు చాలా టైం ఉంటది. ఎందుకు హస్బెండ్‌కి సపోర్టివ్‌గా ఏదన్నా చేయగూడదు? ఎందుకు ఒక్కరేనా సంపాదించడం, బయట కష్టపడ్డం నీ పనే. ఆ! పో చేసుకొని రా. నేను మాత్రం ఇంట్లోనే కూర్చుంటా. ఎందుకు అట్లా? నాకది అస్సలు నచ్చందనమాట. సో, కాబట్టి ఇండిపెండెంట్ అవును. ఎన్ని పనులు జేయొచ్చు. సరే నువ్వు బిజినెస్ అనే పోయి బయట బిజినెస్ ఎన్నో పనులు జేయొచ్చు లేడీస్ ఇంట్ల. ఎన్ని లేవు చిన్న చిన్న పనులు ఎన్ని లేవు చెప్పండి. బ్యూటీ బ్యూటీ పార్లర్‌లు పెట్టుకోవచ్చు. లేకపోతే టైలరింగ్ జేసుకోవచ్చు. చాలా మంది అట్లాంటి లేడీస్ కూడా ఉన్నారు. లేరని నేను అంటలేను. ఎంతోమంది అంటే వాళ్ళే ఫస్ట్ హెల్ప్‌గా వచ్చి వాళ్ళే ప్రైమరీగా మిగిలిపోయేటోళ్ళు గూడా ఉంటారు. ఇప్పుడు చాలా కానీ నెం నెంబర్ జూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇట్లుంటారు. సో, అట్లా కాకుండా ఇండిపెండెంట్‌గుండాలి. ఇప్పుడు కొన్ని విషయాలు అస్సలు మొత్తం మీద జెంట్స్ మీదనే ఇప్పుడు బ్యాంకుల విషయాలనుకోండి, లేపోతే డ్రైవింగ్ విషయాలనుకోండి, బయటికెక్కడికన్నా పోవాలి. జెంట్స్ లేకపోతే బయటికి పోనేలేరు వాళ్ళు. ఒంటిగా పోయి ఏదైనా షాపింగ్ చేసుకొనొచ్చి, కూరగాయలు కొనుక్కొని, లేకపోతే బయట ఏమన్నా సామాన్లు కొనుక్కొచ్చి, ఆ తెలివి గూడా ఉండదు కొంతమందికి. అన్నిటికి డిపెండెన్సే. అప్పుడు మనము మన ఫ్యామిలీని ఎక్కడికి తీసుకుపోగలుగుతాం? సో, ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్వరికి వాళ్ళం ఏదో ఒక పని జేయాలి, ఏదో ఒకటి జేయాలి అన్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా అంటే చాలా వృద్ధిలోకొస్తది అట్లాంటి ఫ్యామిలీ. లేదనుకోండి ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్ ఒకరే పని ఇప్పుడు మన బిజినెసే తీసుకోండి. నాకెందుకు ఆయన జేసుకొనొస్తడు? నేనెందుకు మాట్లాడాలి ఎవరితోనన్నా? నేనెందుకు బయటికి పోయి డెమోలు జూపియాలి? అనే నేచర్ లేడీకుందనుకోండి. ఆ బిజినెస్ ఎక్కడికి పోదు. ఆడాడనే తిరుగుతుంటది. రొటేట్ అయితా ఉంటది. భుజానికి భుజానికి ఆహ్, అండగా ఉండి నేను గూడొస్తా. బిజినెస్‌లో ఇద్దరం ఎళ్దాం, ఇద్దరం మాట్లాడదాం అన్న బిజినెస్ చాలా ముందుకెళ్తది. ఎందుకు అక్కడి నుంచి గూడా ఫ్యామిలీస్ ఒస్తారు మీకు. ఫ్యామిలీస్ ఒచ్చినప్పుడు ఏదైనా గూడా ఆహ్, అంటే ఈజీగా అయిపోతది. ఇప్పుడు వైఫ్ బిజినెస్‌లో లేదు. ఆమెకు ప్రొడక్ట్స్ గురించి అండర్‌స్టాండింగ్ లేదు. ప్రొడక్ట్స్ ఏం దెల్వదు. బిజినెస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయో దెల్వదు. తెలవనప్పుడు ఎట్లుంటది ఇంట్లో ప్రొడక్ట్సే వాడమంటారు. ఇవెందుకు తెచ్చినావంటారు. బయట పోయి ప్రొడక్ట్ ఎందుకు తేలేదంటారు. సో, అక్కడ ఏమైతది అంటే ఆహ్, ఆహ్, ఆ స అది సక్సెస్ అనేది చాలా కష్టమైపోతది. సో, కాబట్టి ఇక్కడేంటంటే ఇండిపెండెన్స్ నెక్స్ట్‌ది అదే జెప్తున్నా టీమ్ వర్క్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద టీమ్స్ ఇప్పుడు మన బిజినెస్ జూస్తే, ఒక పెద్ద టీమ్ ఉన్నప్పుడే శ్రీరామ్ రెడ్డి సార్ ఎప్పుడు ఇది ఆహ్, ఏంటిది వన్ మ్యాన్ షో గాదని జెప్తుంటాడు. బిజినెస్ అనేది ఒక్కరే జేసేది, ఏదో జేసుకొచ్చేది గాదు. దిస్ ఈస్ ఎ టీమ్ వర్క్. నీకెంత పెద్ద టీమ్ ఉంటే నీకంత పెద్ద సక్సెస్. టీమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ గావాలి? ఇంట్లోంచి స్టార్ట్ గావాలి.
ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ టీమే చక్కలేదు, నువ్వు బయట పోయి ఏదో పెద్ద టీంని బిల్డ్ చేసుకొని వస్తా అంటే అది ఎప్పటికీ జరగంది. అట్లీస్ట్ అంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో హస్బెండ్ చాలా అంటే బిజీగా ఉండొచ్చు వేరే జాబ్లలో, టైం టైం పెట్టకపోయినా మానసికంగా స్ట్రెంగ్త్ ఇచ్చే వాళ్ళుగా ఉండాలి, తెలిసి ఉండాలి. అంటే వేరే విధంగానైనా వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండాలి. వాళ్ళు వేరే పనిలో ఉండి 24 గంటలు నువ్వెందుకు చేస్తున్నావు, అవసరమా నీకు బిజినెస్, నీకెందుకు ఇది అని ఊక పొట్టుకు పెట్టుతుండారు అనుకోండి ఎవరైనా, హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు, ఆ బిజినెస్ ఎక్కడ పోతుంది, ఏం చేయగలుగుతాం మనం ఒకసారి ఆలోచించండి. కాబట్టి టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీ జెంట్స్ ఒక్కరే ఫస్ట్ బిజినెస్ లోకి వచ్చినా కూడా వాళ్ళకు వైఫ్ కు కూర్చోబెట్టి ఈ business ద్వారా ఏం చేస్తే ఏమొస్తుంది, ఫ్యూచర్ లో ఎలా ఉంటది మన లైఫ్, ఇది ఎట్లా ఇది ఈ బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకి అవగాహన చేయించినప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఏది చెప్పకుండా నువ్వు రా నువ్వు పని చెయ్యి అంటే ఎవరు చేయరు. మనం ఇది చేస్తే అమ్మా ఇది చేస్తే ఇన్ని టీమ్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇంత పీవీ వస్తే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి, ఇన్ని డబ్బులు వస్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటది అనేది కరెక్ట్ అవగాహన వచ్చినప్పుడు ఇద్దరు కరెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంటది. కాబట్టి టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే కదా ఇప్పుడు ఆ నరసింహ సార్ గాని ఎవరం గాని తీర్మానం చేసుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి కెమెరా ముందర కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి హస్బెండ్ అండ్ వైఫ్? ఒకరొకరే కూర్చోవచ్చు కదా, ఒకరొకరే చేయొచ్చు కదా. ఇద్దరు ఎందుకు ఉండాలి అంటే టీం వర్క్ కోసం ఉండాలి. టీం వర్క్ అన్నప్పుడు ఇది మనం చెప్తూ ఉంటాం కదా మన బిజినెస్ లో 1+1 2 కాదు, 1+1 11, 11 టైమ్స్ ఫాస్ట్ గా పోతుంది, 11 టైమ్స్ ఎక్కువ మనకు బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఫర్గివ్నెస్. ఇది కూడా పెద్దగా రాసి పెట్టుకోవాల్సిన విషయం. తప్పులు అనేటివి ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు కదా. ఫర్గివ్నెస్ అనేది 100% ఉండాలి. ఇందులో ఫర్గివ్నెస్ విషయంలో లేడీస్కే ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే లేడీస్కి ఒక నేచర్ ఉంటుంది. ఇక ఒకటి ఏదన్నా జరిగిందంటే సనుగుతూనే ఉంటాం 24 గంటలు. నువ్వు గట్ల చేస్తేవి గిట్లయింది గట్లయింది, వాళ్ళ వెనుక పడి మనం సనిగేసరికి మనకి చెయ్యాలన్న మూడు కూడా పోతుంది కదా. ఏదన్నా ఒక విషయం నష్టం జరగవచ్చు, నష్టం జరగదు, జరగకుండా ఉండాలనేది ఎప్పుడు ఉండదు. కానీ లేడీస్ ఎట్లుండాలి, సపోర్టివ్గా ఉండాలి. పోతే పోనీలే, మస్తు జరుగుతాయి, మనం లేమా ఇద్దరము మళ్ళీ పని చేసుకుంటాం మళ్ళీ మంచిగా అవుతుంది అనేంత సపోర్ట్ లేడీ నుంచి వచ్చిందనుకో దేన్నైనా సాధించుకొని రాగలుగుతాడు హస్బెండ్. ఆ సపోర్ట్ మనం ఇయ్యాలి. తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది. ఫ్యామిలీ అన్నాక అన్ని సాఫీగా సీదాగా ఎప్పుడు పోవు. ఆ ఫర్గివ్నెస్ అనేది ఇద్దరిలో ఉండాలి, అందులో లేడీస్ లో ఇంకెక్కువ ఉండాలి. అంటే ఏదైనా చిన్న విషయాన్ని పెట్టుకొని ఎక్కువ రాద్ధాంతం చేయకూడదు. ఓకే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వాల్యూస్ షేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వాల్యూస్ షేర్ చేసుకోవడం అంటే ఏంటంటే విలువ ఇవ్వాలి వైఫ్ కానీ. ఇది ఇది హస్బెండ్ లో ఎక్కువ ఉండాలి. వైఫ్ అంటే ఏదో వచ్చేసింది, నాకు ఇంట్లో ఇంక పడి ఉండాలి, అన్ని పనులు చేయాలి, నేనేం మాటలన్నా పడాలి, నేను ఎట్లా బిహేవ్ చేసినా వాళ్ళు ఓడ్చుకొని ఉండాలి అనే నేచర్ ఉండకూడదు. అంటే వాల్యూ ఇవ్వాలి, ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటది. వైఫ్ అన్నప్పుడు ఆమె వాల్యూ ఆమెకు ఉంటది, ఆమె ఆలోచన ఆమెకు ఉంటది, ఆమెకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కొన్ని సమయాలలో. సో కాబట్టి ఇక్కడ వాల్యూస్ అనేది హస్బెండ్ కానీ ఇద్దరు ఒకరికొకరు వాల్యూ ఇచ్చినప్పుడే ఆ ఆ ఫ్యామిలీకి. ఇప్పుడు వాల్యూస్ విషయంలో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన ఆ మామూలుగా ఇండియన్ ఫ్యామిలీస్ లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం అంటే ఇంతకు ముందు మనం చాప్టర్ ఏది చదువుతున్నామో హస్బెండ్ అండ్ వైఫ్ అన్యోన్యంగా ఉంటే అరే ఎవరు ఏం ఫీల్ అవుతారో దగ్గర కూర్చోవడం కానీ ఇద్దరు ఒక్కొక్కరొకరు టచ్ చేయడం ఇవన్నీ చెయ్యరు. సరే మన మన సమాజంలో అట్లా వచ్చింది, అట్లా ఉంటున్నాం మనం, అది ఓకే. కానీ కొట్లాట విషయం చూడండి, పిల్లలు ఉన్నారా చూడరు, ఎవరు ఉన్నారా చూడరు. ఇక పెద్ద పెద్దగా అరుచుకొని అరుచుకొని కొట్లాడని ఇంకేం షేమ్ గా ఫీల్ కారు అందరి ముందర. ఇద్దరు ఒకరు ఆప్యాయంగా ఉండడానికి మాత్రం చాలా ఫీల్ అయిపోతారు.
అది రాంగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు ఇద్దరు ముందర, మన పిల్లల ముందర మనం అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుందంట. మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటున్నారు, సో నన్ను వాళ్ళు చాలా బాగా కేర్ టేక్ చేయగలుగుతారు అని చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ లో ఒక ఫీలింగ్ ను మనం క్రియేట్ చేయగలుగుతాం. అదే వాళ్ళ పిల్లల ముందర 24 గంటలు కొట్లాడినాం అనుకోండి, ఏముంటది? ఎప్పుడు చూసినా కొట్లాడతారు మా అమ్మ నాన్న. ఇక వీళ్ళే ఇంత కొట్లాడుతుంటే నాకేం నాకేం చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుందా రాదా వాళ్ళకు? సో కాబట్టి మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం మన పిల్లల ముందర అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్ని బాధలు ఉండని, ఎన్ని కష్టాలు ఉండని, వాళ్ళ ముందర ధైర్యంగా, అన్యోన్యంగా, ఆప్యాయంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సమాజం ముందర. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్. ఇది ఇది న్యాచురల్ గా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. ఇది లేదనుకోండి, ఇది ఓన్లీ ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్, ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి జీవితం గడపాలి, ఈడ్చుకుంటూ రావాలి అంటే అది ఎన్నో రోజులు ఈడవలేము. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, అఫెక్షన్ ఉండాలి. ఉన్నప్పుడే ఆ ఫ్యామిలీ, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది చాలా బాగా ముందుకు వెళ్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి లవ్ అండ్ అఫెక్షన్ ఉండడం వల్ల ఒక మంచి స్టేబుల్ లైఫ్ ను బిల్డ్ చేయగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. మన మన మ్యారిటల్ లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఒక జోక్ గుర్తొస్తుంది అనమాట. ఒకసారి మన కాంతిగాల గారు చెప్పిండ్రు, ఆ లవ్ అండ్ అఫెక్షన్ అంటే ఎప్పుడు మీరు ఆ, మీ హస్బెండ్ గాని వైఫ్ గాని ఐ లవ్ యూ అని చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? మ్యారేజ్ డే రోజా, వాళ్ళ బర్త్డే రోజా, లేకపోతే ఎప్పుడు చెప్పాలి? కోపంలో ఉన్నప్పుడు. ఆ? కోపంలో కోపంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడా? కోపంగా ఉన్నప్పుడా? ఓకే, ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా రోజు రోజు అంట ఓకే చెప్తున్నారు. ఇంకా డైలీ మార్నింగ్ మార్నింగ్ అండ్ ఐ లవ్ యూ. మార్నింగ్ చెప్పాలి. ఓకే, ఇంకా గెట్ ఇంకా టుగెదర్ అసలైన సంతోషంగా ఉన్నప్పుడు, ఆ? సంతోషంగా కోపంగా, నెక్స్ట్ బాధలా? తనకు తను ఎప్పుడు ఒక అంటే వైఫ్ నుండి ఎప్పుడైతే మంచిని ఆహ్వానిస్తాడో అప్పుడు కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం భార్య కూడా అంచుకోవద్దు, అదే సిచ్యువేషన్ ని క్రియేట్ చేయగలగాలి. ఓకే, వెరీ గుడ్. ఆమె టీము గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు మాత్రమే. ఐలయ్య గారు చాలా పెద్ద ఓకే కాదట. అన్నిటికంటే పెద్ద ఆన్సర్ ఏం తెలుసా? చెప్పకముందు వేరే వాళ్ళు వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పకముందే మనం చెప్పాలంట. సో కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు కదా. మనం అఫెక్షన్ లేకపోతే వేరే దగ్గర అఫెక్షన్ కోరుకుంటారు, అవునా కాదా? ఇప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా లేదన్నప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి బయట? అవన్నీ ఎందుకు జరుగుతాయి? రకరకాల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ సరైన అవగాహన లేదు, లవ్ అండ్ అఫెక్షన్ దొరకట్లేదు కాబట్టి బయట ఎక్కడో కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఎప్పటికీ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారు, అరే ఇది వైస్ వర్సా కి జెంట్స్ అయితే ఏమనుకుంటారు, నాకు చాలా మర్యాద ఇవ్వాలి, అందరి మధ్యలో నన్ను ఒక హీరోని చేయాలి, ఒక ఒక మహారాజు లాగా చూడాలి నా వైఫ్ అనుకుంటారు. అవునా? అది నా సహజం అనుకోవాలి. ఎప్పుడు ఎప్పుడు చూస్తుంది మిమ్మల్ని మహారాజు లాగా? ఆమెను ఇంట్లో మహారాణి లాగా మీరు చూసుకుంటే ఆమె బయట వచ్చి మిమ్మల్ని మహారాజు లాగా చూస్తుంది. ఆమె ఇంట్లో సర్వెంట్ లాగా చూసినప్పుడు మిమ్మల్ని మహారాజు లాగా ఎందుకు చూడాలి? ఎందుకు చూస్తుంది? చూసినా ఆర్టిఫిషియల్ గా ఏదో బయటికి చెప్పని ఇంకేనే, లోపల మనసులోంచి అయితే రాదు, అవునా కదా? సో కాబట్టి సేమ్ వైఫ్ కూడా అదే కోరుకుంటది, నన్ను ఒక మంచి మహారాణి లాగా చూసుకోవాలి ఇంట్లో అన్ని. నువ్వు నీ హస్బెండ్ మహారాజులా చూసినప్పుడు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. సో కాబట్టి ఇది ఇద్దరి మధ్యలో ఉండాలి అనేది ఒకటి అన్నమాట. అదే ఇంప్రెషన్ అనేది పిల్లల మధ్యలో ఇది అనేది. సో ఇక్కడ ఇవన్నీ చెప్పుకున్నాం మనం.
కాబట్టి ఇక్కడ ఏంటి అంటే చెప్పేసి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనము అంటే చాలా పెద్ద టాపిక్ అని నేను ముందే చెప్పిన మీకు. సో కాబట్టి అన్ని అంటే పెద్ద టాపిక్ ఒకటే కాదు, చాలా అవసరమైన టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ లైఫ్ లో. ఎన్నుండని బయట సర్వం జయించుకొని రాని ఇంట్లో ఏమో అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఇంట్లో అఫెక్షన్స్, ఇంట్లో అవి లేనప్పుడు నువ్వు 10 కోట్లు పెట్టి ఇల్లు కడితే ఏంది, 2-3 కోట్లు పెట్టి కారు కొంటే ఏంది, లేకపోతే ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొంటే ఏంది, నిత్యం ఆనందం, నిత్యము హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఆ హ్యాపీనెస్ లేనప్పుడు బయట ఎన్ని చేసుకొచ్చినా వేస్టే కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా అందరు కూడా మనసులో పెట్టుకొని బయట లైఫ్కే కాదు మన బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్. ఒకవేళ అన్ని పర్ఫెక్ట్ ఎవరం ఉండము, ఎక్కడన్నా ఏదన్నా ఉందనుకోండి దాన్ని మనం సరి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కమ్యూనికేషన్ గురించి చెప్పిన కదా. ఫస్ట్ లో ఏముంటది, ఏమండి ఏం తింటారు, ఏం చేసి పెట్టాలి అని ఫస్ట్ ఇయర్ లో ఉంటది. ఏది చేసి పెట్టినా ఒకటే రకంగా తింటాడు అనుకో, రెండో చేసిన ఆడబెట్టిన తిను, ఇంకా ఇంకోటి ఉంటే అట్లా అట్లా అయిపోతుంది. రాను 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 రిలేషన్షిప్ అనేది అట్లా అయిపోతుంది అనమాట. ఇంకొక మామూలుగా తప్పులు పట్టేవాళ్ళు, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నా కదా. కొంతమంది ఏంటంటే అన్నిట్లో తప్పులే వెతుకుతా ఉంటారు. ఒక హస్బెండ్ ఏం చేసిందంటే, ఒక వైఫ్ ఒక రోజు చేసి ఏదో ఆమ్లెట్ చేసి పెట్టిందంట. మా హస్బెండ్ రాగానే కొంచెం హ్యాపీగా తినాలని. ఏంటి ఆమ్లెట్ ఎందుకు చేసినావు, బాయిల్ చేసి ఉండొచ్చు కదా ఎగ్గును అన్నాడంట. నెక్స్ట్ డే బాయిల్ చేసి పెట్టిందంట. సరే ఈయనకు ఆమ్లెట్ ఇష్టం లేదు, బాయిల్డ్ ఎగ్ ఇష్టం ఉన్నట్టుంది అని చెప్పి ఉడకబెట్టి ఏంటి నువ్వు ఆమ్లెట్ వేసి ఉండొచ్చు కదా, ఎందుకు బాయిల్డ్ ఎగ్ పెట్టినాడు. అరే నీ ఇది చేసిన ఇట్లా అన్నాడు, ఇది చేసిన ఇట్లా అన్నాడు. నెక్స్ట్ డే ఏం చేసిందంట, ఒక ఆమ్లెట్ వేసిందంట, ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టిందంట, 2 పెట్టిందంట. సీరియస్గా వచ్చి, ఎందుకు నువ్వు ఈ ఎగ్గును ఆమ్లెట్ వేసి ఉండాల్సింది, ఈ ఎగ్గును బాయిల్ వేయాల్సింది, ఎందుకు ఇది ఇట్లా చేసి అంటే తప్పులు పట్టేటోడు ఏం చేసినా తప్పులు పడతాడు అని చెప్తున్నా నేను అట్లా. కాబట్టి మనం ఎదుటి వాళ్ళల్లో తప్పులే వెతకాలి అంటే ఎక్కడైనా వెతకొచ్చు. లేదు దాన్ని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా అడ్జస్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను అనమాట, ముఖ్యంగా ఇది లేడీస్కి అనమాట. అయితే ఊరికే ఒక ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కొట్లాటలు, ఇంట్లోకి రాగానే హస్బెండ్ ఏదో ఒకటి అనడం, ఈమెకు నోరు ఊకుండకుండా ఈమె ఏదో అనడం, పెద్ద కొట్లాట. ఆయనకు అన్నం పెట్టి మొదలవుతుందంట. ఆయన పని చేసుకొని వచ్చి అన్నం పెట్టంగానే ఏంది దీంట్లో ఇంత ఉప్పు తక్కువైంది, ఎప్పుడు నువ్వు ఉప్పు తక్కువైందంటే అదంటే ఇదంటే ఈమె ఏదో అనేది అనేసి ఆయన ప్లేట్ అక్కడ దొబ్బేసి పోయి పనుకునేట. రోజు ఇదే కొట్లాట అవుతుంటే ఇంకా ఆమెకి ఏం చేయాలని పక్కింట్లో ఒక మా అమ్మ ఉన్నదంట, పెద్ద ఆమె, ఎక్స్పీరియన్స్ ఆమె దగ్గరికి, ఏంటి మా ఇంట్లో రోజు కొట్లాటనే అవుతుంది, మా ఆయన వస్తుండో ఆయన తినకుండానే వాడుకుంటుండు, ఇట్లనే అవుతుంది, ఇద్దరి మధ్యలో చాలా కొట్లాట అవుతుంది అంటే ఆమె ఏం చెప్పిందంట, అవునా అట్లా అవుతుందా, సరేలే నేను ఇంతకు ముందు ఇట్లా అవుతుంటే నాకు ఒకరు ఇట్లా ఇచ్చిండ్రు, నా ఇంట్లో ఒక మంత్రించిన నీళ్లు ఉన్నాయి నీకు ఇస్తా, మీ హస్బెండ్ రాగానే అవి నోట్లో పోసుకొని మీ ఆయనకు అన్నం పెట్టి ఆయన తిని పడుకునే వరకు ఆ నీళ్ళని మాత్రం బయటికి ఉంచొద్దు, అట్లనే పెట్టుకొని ఉండాలి, అప్పుడే అవి పనిచేస్తాయి అని చెప్పిందంట ఆమె. సరే అని చెప్పి ఇవ్వండి ఏదో ఒకటి, మా సంసారం మంచిగా ఉండాలి కదా అంటే ఆవిడ ఆ నీళ్ళు ఇచ్చిందంట. ఇచ్చినాక నెక్స్ట్ డే ఇంకా రోజు ఆమె చెప్పింది కదా నోట్లో పోసుకొని, నోట్లో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు ఆమె, కామ్గా అన్నం పెడితే ఇంకా ఆయన మరసంగా ఆయన ఎన్నన్నా తిట్టని ఏమన్నా అని, నేనైతే మాట్లాడకూడదు నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి వినుకుంటా కామ్గా ఇవేమనకుండా ఆయన 4 రోజులు అదన్నాడు ఇదన్నాడు ఇంకేదన్నా ఇదేం జవాబు చెప్తలేదని ఆయన బంద్ చేసిండు. సో ఈ విధంగా ఏమైంది, ఏం కొట్లాటలు జరుగుతలేవు అన్నమాట. 10 రోజులు అయినాక ఆవ దగ్గరికి పోయిందంట, అమ్మ నువ్వు ఎంత మంచి మంత్రించిన నీళ్ళు ఇచ్చినావు, మా ఇంట్లో అయితే ఇప్పుడు కొట్లాటలే లేవు, ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, అస్సలు గొడవలు లేవు, మాకు చాలా సంతోషంగా ఉన్నాం అవ్వ అని చెప్పిందంట.
అంటే ఆమె అప్పుడు రహస్యం చెప్పిందంట. అది మంత్రించిందా ఏంది? ఏం లేదు, ఉట్టి నీళ్ళే, నల్ల నీళ్ళే అవి. ఏం లేదు, ఒకరు ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు కొంచెం నోరు మూసుకొని ఉంటే అవి కొట్లాటలు కావు ఒక అని అని చెప్పిందంట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరం హైలో ఉన్నప్పుడు ఇంకొకరం గయగయ లేయకూడదు. కొంతసేపు నోరు మూసుకొని ఉండాలి. వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఏదో అరుస్తున్నారు. కొంతసేపు నేను కామ్గా ఉంటే వాళ్ళు శాంతిస్తారు. లేదా ఎవరైనా సరే, ఆడవాళ్ళు ఏదో ఇంట్లో పని ఎక్కువైంది, వాళ్ళకు పిచ్చి పిచ్చి లేస్తుంది, వాళ్ళు హస్బెండ్ రాగానే ఏదో అరుస్తున్నారు అనుకో, ఈయన కొంతసేపు నోరు మూసుకొని ఉండాలి. ఏదోలే అరవని, అది కొంచెం పాపం దానికి ఏదో శ్రమ ఎక్కువైనట్టుంది, కొంతసేపు కామ్గా ఉంటే అది నడిచిపోతుంది అని. మా సార్కి చాలా తెలుసు ఆ విషయం. నేను నేను ఎక్కువ అరుస్తుంటే మా సార్ అస్సలు అరవరు అనమాట. ఏమన్నా అరుచుకో అని చెప్పి, నేను అరిచి అరిచి ఏం చేస్తా, ఒకవైపు నుంచి అరిచి రెండు చేతులు కొట్టుకుంటేనే చప్పట్లు కదా, ఒకటే చేతితో ఎంతసేపు చేస్తాం కదా. కాబట్టి నేను కామ్ అయిపోతాను అనమాట. అట్లా ఒకరు అరుస్తుంటే ఒకరు కామ్గా ఉంటే ఆ జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ నాకు ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు.